स्वापन स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोधनेश्वरः। తరువాతి శ్లోకము 51వ శ్లోకము. ధర్మగుపు ధర్మకృత్ ధర్మీ సదక్షరం అసక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ. ఈ శ్లోకంలో 11 నామములున్నాయి. ఇది హస్త నక్షత్రంలో ఉన్నవాళ్ళు 3వ పాదంలో పుట్టిన వాళ్ళు ఈ శ్లోకాన్ని చదువుకోమని అంటూ ఉంటారు పెద్దలు. అంటే మిగిలిన శ్లోకాలు చదవద్దని కాదు, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. 108 శ్లోకములు ప్రత్యేకించి వ్యాస భగవానుడు ఎందుకు అనుగ్రహించాడో దానికి వామన పురాణము, విష్ణు ధర్మోత్తరము, మత్స్య పురాణములలో ఆధారములున్నాయి. 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములుంటే 27 4లు 108 గనక ఒక్కొక్క నక్షత్రము భగవంతునికి ఒక్కొక్క శరీరములో అంగము ప్రత్యంగము స్వరూపము కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకించి ఆ శ్లోకాన్ని చదువుకుంటే విశేషము. అన్నీ చదువుకోవడం ఎప్పుడూ మంచిదే, అంతే తప్ప ఇది ఒక్కడే చదవమన్నాం కదా అని చెప్పి మిగిలినవన్నీ పక్కన వారి ఒక్కడే చదువుకోమని కాదు అర్థం అక్కడ గమనించవలసిందిగా. ఇది హస్త 3వ పాదంలో వారికి. లక్ష్మీ అష్టోత్తరంలో 51వ నామం ఉంది. ఇది 51వ శ్లోకం కదా. 51వ నామము చంద్రవదన. ఓం చంద్రవదనాయై నమః. ఈ శ్లోకానికి ఈ పదాన్ని కలుపుకుని చక్కగా చదువుకోవడం, పారాయణ చేసుకోవడం, అనుసంధానం చేసుకోవడం శ్రేయస్కరమని చెప్పి పెద్దలు మనకి చెప్తారు. చంద్రవదన, చంద్రుని వంటి వదనము కలిగినది అంటే చల్లనైన ముఖము కలిగినది. మనశ్శాంతి కోసం కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు అని అంటారు. మనస్సు తాపము నశించి హాయిగా జన్మ ధన్యత పొందడానికి తగిన శ్లోకం ఇది. అందుకని ఈ శ్లోకంలో ఉండే విశేషాలు మాట్లాడుకుందాం. 476వ నామము వెళ్లే ముందు మళ్ళీ ఒక్కసారి ఈ శ్లోకము 51వ శ్లోకము. లక్ష్మీ అష్టోత్తరంలో 51వ నామమైన ఓం చంద్రవదనాయ నమః అది జ్ఞాపకం చేసుకోండి. హస్త నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన వారు ఎవరున్నారో వారికి ప్రత్యేక ఫలముల కోసం ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఇక ధర్మగుపు ఓం ధర్మగుప్త్రే నమః. ధర్మమును రక్షించువాడు, భక్తులకు అర్థకామాలన్నీ ఇచ్చి వాళ్ళు దుర్మార్గపు విషయాల మీద మనస్సు పెట్టనివ్వకుండా సంస్కరించి ధర్మాన్ని రక్షించేవాడు. సంపదలన్నీ వచ్చాయి. కృష్ణ పరమాత్మ ధర్మరాజు చేత ఇంద్రప్రస్థ నిర్మాణం చేయించాడు. ఇంద్రప్రస్థ నిర్మాణం చేయించిందాకా ఉండి మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుందేమో అని తాను అక్కడ ఉన్నాడు. రాజసూయాగం చేయించాడు. రాజసూయాగం అయిన తర్వాత ధర్మరాజు చేసిన పిచ్చి పని వల్ల అడవుల పాలయ్యాడు. అడవుల పాలైతే కృష్ణుడు వదిలిపెట్టలే, 4-5 సార్లు వెడుతూనే ఉన్నాడు, మహర్షుల్ని పంపిస్తూనే ఉన్నాడు. యుద్ధరంగంలో పోనీ యుద్ధంలో సహాయం అడిగారా వీళ్ళు? వెళ్ళి రాయబారానికి వెళ్ళమన్నారా? అనలేదు. తనంతట తాను రాయబారానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. తనంతట తాను అర్జునుడికి సహాయం చేయడం కోసం నిర్ణయించుకున్నాడు. అర్జునుడు ఏమన్నా రథసారథిగా ఉండమన్నాడా? అనలేదు. ఇలాగా అన్నీ ఇస్తుంటాడు. మళ్ళీ తన భక్తులు ఏ పెడమార్గం పడతారో ఏమిటో అని చెప్పి భయపడి అక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా రక్షణ కలిగించడానికి, ధర్మాన్ని రక్షించడం కోసం ఉంటాడు. వ్రేపల్లె వెళ్ళాడు స్వామి. వ్రేపల్లె వెళ్ళగానే అంతవరకు కూడా కుండెడు పాలు కాచినట్టయితే అది తోడు పెడితే పెరుగు 30 కొండే అయ్యేదిట. అది చిలికినట్టయితే వెన్న కుండలో దాంట్లో 1/8 వచ్చేది. అది కాచినట్టయితే దాంట్లో సగం వచ్చేది నెయ్యి. కానీ కృష్ణ పరమాత్మ వెళ్ళిన తర్వాత ఎన్ని పాలు కాస్తే అంత పెరుగు ఉండేదిట. ఎంత పెరుగు తరచితే అంత నెయ్యి వెన్న వచ్చేదిట. ఎంత వెన్న కాస్తే అంత నెయ్యి కూడా వచ్చేదిట. ఇది మనకి హరివంశం చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఎందుకోసము? తనని సేవించే వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా సంపదలు ఇవ్వాలి. ఆ ప్రేమ కొద్దీ అంటే అన్ని వస్తువులు ఇచ్చాడు, వాళ్ళలో ధర్మబుద్ధిని కూడా నిలిపాడు. ఎంత సంపద వచ్చిందని వాళ్ళు అహంకరించారా? ఈ సంపదకి తగ్గట్టుగా కంసుడికి కప్పాలు చెల్లిస్తూనే ఉన్నారు. అది గొప్పతనం.
కృష్ణుణ్ణి చంపడానికి కంసుడు ప్రయత్నిస్తున్నాడు, రాక్షసులు వస్తున్నారు అని తెలుసుండి కూడా నందాదులు ఎవళ్ళు కంసుడి మీద కోపాన్ని పెట్టుకోలేదు. ఎంచేత రాక్షస బాధ ఎక్కువైతే నందాదులు ఎవరికి చెప్పుకోవాలి? కంసుడికి వెళ్ళి చెప్పుకోవాలి. చెప్పుకోలేదు వాళ్ళు. మహారాజు చేస్తున్నాడని తెలుసుండి కూడా వాళ్ళు కదల్లే. అది ధర్మగుపు. ఆలోచించండి. అలాగే హితమైన ధర్మాన్ని రక్షించేవాడాయన, ఇచ్చేవాడు. సాధు మార్గే స్థితానాంచ సంయజంతం ధియాచతౌ. వాళ్ళందరికీ కూడా మనస్సు లోపల ఉంటాడు. దిలీపుడు ఉదాహరణ దీనికి. దిలీప మహారాజుని గురించి వర్ణన చేస్తూ రఘువంశంలో చెప్తాడు ఈ మాటని. అంటే తాను ధర్మ మార్గంలోనే ఉండడం కాకుండాట ప్రజల్ని కూడా ధర్మ మార్గాన్ని నడిపించేవాడట. తాను సుఖము అనుభవించేవాడు, అనుభవింపజేసేవాడు, ధర్మ మార్గాన్ని నడిపించేవాడు. శృతి గ్రంథాలు చెప్పిన మాట ఇదే. నీవు అనుభవించు, అనుభవం కోసం మాత్రమే జీవించవద్దు, ధర్మాన్ని పాటించు, ఇది చెప్పిన మాట. అందుకని అంచేత ధర్మగుపు ఈ నామాన్ని గనక ఉచ్చరించినట్టయితే మనస్సు నిర్మలమవుతుంది. అందుకని ధర్మగుపే నమః. తరువాతది ధర్మకృత్. భక్తులని ధార్మికులుగా చేస్తాడట. అంటే తాను ధర్మాన్ని పాటింపజేయడమే కాదు, వాళ్లే ధార్మికులుగా మారేలా చేస్తాడు. అలాంటి లక్షణమట. భక్తులైన వాణ్ణి, తన వేషం కట్టిన వాణ్ణి కూడా ధార్మికుణ్ణి చేస్తాడు. అది విశేషం. దీనికి జానపద రామాయణంలో, గుజరాతీ రామాయణంలో ఒక చమత్కారమైన గాథ ఉంది. రావణాసురుడికి విద్యుజ్జిహుడు అన్నవాడు సలహా చెప్పాడు, సీతాదేవిని వశపరుచుకోవాలంటే నీవు ఇలా కాదు, నీవే రాముడి వేషాన్ని ధరించు అన్నట్ట. పాపం ఎంచేత సీతాదేవి రాముడినే కదా ధ్యానిస్తోంది. అనగానే రావణాసురుడు చాలా ఆనందపడి విద్యుజ్జిహుడికి సన్మానం చేసి అప్పుడు తాను రాముడి వేషాన్ని ధరించాడు. అశోకవనంలో అడుగు పెడుతూ ఉంటే గుండె దడదడ కొట్టుకుంటోందట. ఎందుకని తాను రాముడి వేషాన్ని ధరించగానే రాముడికున్న ధర్మబుద్ధి కూడా తనకు వచ్చింది. వేషం వేసినంత మాత్రం చేత ధర్మబుద్ధి వచ్చి కూర్చుంది మనవాడికి. అంటే ధర్మకృత్, ధర్మము తెలియని వాడికి కూడా ధర్మము తెలిసేలా చేసి ధర్మ మార్గాన్ని అనుసరించేలా ఉంటాడు. అయితే భగవంతుడు అందరినీ ధార్మికులుగా పుట్టించవచ్చు కదా, లేదా పుట్టిన వాళ్ళని ధార్మికులుగా మార్చచ్చు కదా. మరి పాపిష్టి వాళ్ళు, అధర్మాత్ములు ఎందుకుంటున్నారండి అంటే లౌకికంగా అందరూ కూడా సామాన్య ధర్మాలు పాటిస్తూనే ఉంటారు. అవి విశేష ధర్మాలు కూడా పాటించాలి. ఎవరు? పరస్త్రీని ముట్టుకొనరాదు అని సామాన్య ధర్మము. మరి ఆమె మంటల్లో పడిపోతుంటే మంటల్లోంచి రక్షించాలంటే ఆమెను తీసుకుని రావాలి కదా. అంటే ఇది విశేష ధర్మం అన్నమాట. సామాన్య ధర్మము ఎప్పుడూ ఆచరించాల్సిందే. ఒక్కొక్కసారి ధర్మము తప్పినా విశేష ధర్మముగా స్వీకరించాలి. అంచేత రామచంద్ర స్వామి చెప్తాడు, ఒక చోట వాలికి చెప్పుకుంటాడు ఈ మాట, ధర్మం అన్నది చాలా విశేషమైంది నాయన. ఆ ధర్మకృతి గనకనే మహారాజు కూడా ధర్మాన్ని నిలబెట్టేవాడు అని అంటాడు. మరిన్ని విశేషాలని మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ధర్మకృద్ధర్మగుబ్ధర్మే సదసక్షరమక్షరం ధర్మకృద్ధర్మగుబ్ధర్మే సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశు విధాతా కృతలక్షణః అవిజ్ఞాతా సహస్రాంశు విధాతా కృతలక్షణః ధర్మకృద్ధర్మగుబ్ధర్మే
सदसक्षरमक्षरम् धर्मकृद्धर्मगुब्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशो विधाता कृतलक्षणः अविज्ञाता सहस्रांशो विधाता कृतलक्षणः మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.